ఏమైందండి? ఎందుకు వెంటనే రమ్మని ఫోన్ చేశారు? అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు చక్రి. లోపలికి వెళ్ళి తలుపులు మూసుకుంది. నాకు భయంగా ఉంది చక్రి. జనని ఆలోచింపజేసే మనిషే గాని అనాలోచితంగా ప్రవర్తించేది కాదు. మీరేం భయపడకండి. నేను ముందు వెళ్ళి చిన్న మధులకు నచ్చజెప్పి తీసుకొస్తాను. ముందు దీని పరిస్థితి ఏంటో చూసెళ్ళు. తను బాధపడే మనిషే గాని బాధ పెట్టే మనిషి కాదండి. మీరు నిశ్చింతగా ఉండండి. అమ్మా, కాఫీ రెడీయా? గుడ్ మార్నింగ్ చక్రి. గాడ్ ఫేవర్ చేయడం అంటే ఇదే. నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను, ఈ లోపు నువ్వే వచ్చావు. అమ్మా, కాఫీ చక్రికి కూడా షేర్ చేయి. నాకు ఫోన్ చేద్దాం అనుకున్నావా? దేనికి? అలా సరదాగా సిటీ అంతా తిరిగి వద్దామని. సిటీ అంతా తిరగడం ఎందుకు? సంతోషం కోసం. మన సంతోషం మనమే వెతుక్కోవాలి. ఆ నిజం ఇంతకు ముందే నాకు అవగాహనకొచ్చింది. నాకసలు ఈ ఇంట్లోనే ఉండబుద్ధి కావడం లేదు. అదేంటి? నీ ఇంట్లో నీకు ఉండబుద్ధి కాకపోవడం ఏంటి? నేను నా ఇంట్లో కాకుండా ఎక్కడా పీస్ఫుల్గా ఉండలేనని నువ్వే అనేదానివి కదా. ఇవాళ ఇలా కొత్తగా మాట్లాడుతున్నావేంటి? నీకు పుష్పక విమానం సినిమా గుర్తుందా చక్రి? శబ్దాలకు అలవాటు పడ్డ కమల్ హాసన్ నిశ్శబ్దాల్లో నిద్రపోలేడు. అలాగే ఇప్పుడు ఈ ఇంట్లో నేను నిశ్శబ్దం భరించలేకపోతున్నాను. అందుకే బాగా క్రౌడ్గా ఉండే మాల్కో సినిమా హాల్కో వెళ్లాలనిపిస్తుంది. వింటున్నావా చక్రి దాని మాటలు? వినపడేలాగే మాట్లాడుతున్నానమ్మా, అర్థమయ్యేలాగా కూడా చెప్తున్నాను కదా చక్రి. జనని, నన్ను చెప్పను చక్రి. పిల్లలు చిన్నతనంలో ఏడుపులు సముదాయింపులు, కాస్త పెద్ద అయ్యాక పేచీలు బుజ్జగింపులు, కొన్నాళ్ళు ఆటలు అల్లర్లు, ఆ తర్వాత మధు కోపాలు అరుపులు ఎక్కిరింపులు గొడవలు. అలా అరుపులకు అలవాటు పడిపోయిన నేను ఇప్పుడు ఇంత పెద్ద ఇంట్లో సైలెన్స్ ని నేను భరించలేకపోతున్నాను. చిన్న ఉంటేనైనా అమ్మ అమ్మ అన్న పిలుపు క్షణానికి ఒక్కసారైనా వినిపిస్తూ ఉండేది. ఇప్పుడు అది కూడా దూరం అయింది. రాత్రి ఎడారిలా మారిన ఇంట్లో నిమిషం ఉండాలంటే బోర్ కొడుతుంది, తెలియని భయం కలుగుతుంది. అందుకే మనిద్దరం కలిసి బయటికి వెళ్ళాలి. మనం బయటికి వెళ్దాం, సరేనా? అమ్మా, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. ఇక నుంచి అంత హ్యాపీ హ్యాపీ హ్యాపీ. అందుకే సరదాగా బయటికి వెళ్ళి తిరిగి రావాలని అందుకే ఇలా రెడీ అయ్యి వచ్చాను. జనని, ఆర్ యూ రియలీ ఓకే? స్నేహం మధ్య అబద్ధం ఉండకూడదు. ఓకే చక్రి, ఓకే. నాకేం కాలేదు. నేను అసలేమీ ఆలోచించడం లేదు. అసలు నేను బాధపడడం లేదు చక్రి. నేను బాగున్నాను బాగున్నాను బాగున్నాను. జనని, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నథింగ్ టు వరీ. నీ పిల్లలు నీ దగ్గరికే వస్తారు. వద్దు చక్రి, వద్దు. వాళ్ళు రాకుండానే సంతోషాన్ని దగ్గర చేసుకుంటాను. నాకు దగ్గర చేసుకుంటాను. జనని, నువ్వు ఫస్ట్ రిలాక్స్గా ఉండు. ఆంటీ, మీరు వెళ్ళి కాఫీ తీసుకురండి. ఏంటసలు నువ్వు నాన్నతో ఆవిడ చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ బెటర్ ఆఫ్ ప్లేస్ అంటుంటే నీకు చీమ కొట్టినట్టు కూడా లేదా? అమ్మ ప్లేస్ తనదే అన్నట్టు మాట్లాడుతుంటే నాకు కడుపు మండిపోతుంది తెలుసా? నువ్వు ఇలా ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం మంచిది కాదు. రియాక్ట్ అవ్వక అమ్మ ఉండగా ఈవిడనే అమ్మ అనుకోమంటావా? పైగా ప్రాంక్ అది ఇదని మాట్లాడతావే. మధు, మనం రాత్రంతా మాట్లాడుకున్నదేంటి? ముందు అమ్మా నాన్న మనసులో ఏముందో తెలుసుకోవాలి. వాళ్ళ మధ్య అపార్థాలు తొలగించాలి. వాళ్ళని ఒకటేలా చేయాలనుకున్నాం కదా. దానికి దీనికి సంబంధం ఏంటి? చాలా సంబంధం ఉంది. మనం కంట్రోల్ తప్పితే కొత్త చిక్కుల్లో పడతాం. కంట్రోల్ అంటూ మనం కూల్ గా ఉంటే ఆవిడ మాటల ప్రకారం నాన్న ఆవిడ కంట్రోల్లోకి వెళ్తే మనం అమ్మా నాన్నల్ని కలిపే ప్రయత్నం మొత్తం వేస్ట్ అయిపోతుంది. అలా ఎలా కానిస్తాను? నాన్నలో ఈ మధ్య వచ్చిన మార్పుకు కారణం తనే అని నీకు తెలుసా? నీకు నాన్న అని తెలియక ముందు నుంచే తను నాన్నకి పరిచయం. తను చాలా మంచి మనిషి.
నాన్నకి మంచి ఫ్రెండ్. నాన్నని మార్చగలిగే శక్తి ఆవిడకుంది. వారితో నువ్వు ఇలా మాట్లాడడం చాలా తప్పు. తను లైఫ్ ప్లేస్ అంటుంటే తట్టుకోలేకపోయాను. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. మన గురించి నిజం తనకి తెలియదు కదా. నాకు తప్పనిపించింది, మాట్లాడాను. అదే మానుకోమంటుంది. నాన్నలో నా కోసం పాజిటివ్గా థింక్ చేసే ఆలోచన వచ్చింది. నేను మెల్లగా నాన్నకి దగ్గరై మన అమ్మ మ్యాటర్లో తిరిగి ఆలోచించేలా మారుస్తాను. అంతదాకా మనం ఓపిక పట్టకపోతే నాన్న నీకన్నా అగ్రెసివ్, ఎలా టర్న్ అవుతారో తెలియదు. ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే సీరియస్ అయ్యి ఇందాక వారన్న ప్లేస్ వారికి ఇచ్చేస్తే మనం మళ్ళీ మన ప్లేసుల్లోనే మిగిలిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన ముందున్న టార్గెట్ అమ్మా నాన్నల్ని కలపడం. కానీ ఈలోగా వాళ్ళు... డోంట్ వరీ, నేను చూసుకుంటా అంటున్నానుగా. నువ్వు కాస్త సౌమ్యంగా ప్రేమగా సౌమ్య గారితో ఉండడం నేర్చుకో, అర్థమైందా? సరే. ఇప్పుడు జరిగిన దాని గురించి వాళ్ళు మళ్ళీ అడిగినా నేను చెప్పినట్టే జస్ట్ ఫర్ ఫన్ అని చెప్పు. తనంటే ఇష్టం ఉన్నట్టుగానే ప్రవర్తించు. సరే, నువ్వు చెప్పినట్టే ఉంటాలే. ఎక్కడున్నారా? అసలు అక్కడ ఏంటి డిస్కషన్? నాకేం అర్థం అవ్వలేదు. అంత ఆలోచించాల్సిన విషయం ఏం లేదులే కానీ వదిలే. అక్క, ఇంటికి వెళ్దామా? అనుకున్నారా నువ్వు ఇలా అనడానికే వచ్చావని. అందుకే అప్పుడే అడిగా. కానీ నువ్వు ప్రామిస్ సపోర్ట్గా వచ్చానంటే నమ్మాను. ఇప్పుడు నాన్న గురించి ఏం తెలిసిందని ఇంటికి వెళ్దామంటున్నావు? చిట్టి చెప్పిన దాని ప్రకారం ఇప్పుడప్పుడే తెలిసేలా లేదుగా. అప్పటిదాకా ఇక్కడెందుకు? మన గురించి అమ్మ బెంగపడుతుంది కదా. ఒరేయ్, నీకు అమ్మ మీద మనసు లాగుతుంది. నన్ను ఎలాగో అలాగా తీసుకువెళ్ళాలని చూస్తున్నావు. దానికి సెంటిమెంట్ యాడ్ చేస్తున్నావు. కానీ నేను రాను కాక రాను. నేను ఇక్కడే ఉంటాను, హ్యాపీగా ఉంటాను. నువ్వు హ్యాపీగానే ఉంటావు, కానీ నీ ఎగ్జైట్మెంట్ ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుందేమోనని నాకు భయంగా ఉంది. చిన్న చెప్పినట్టు నువ్వు ఇంటికి వెళ్ళడం బెటర్. చెప్పమ్మా. ఎక్కడున్నారా మీరిద్దరు? చిట్టి వాళ్ళ ఇంట్లో అమ్మా. అదేమంటుంది? ఇప్పుడిద్దరు వస్తున్నారా, లేదంటే మీరిద్దరూ కలిసి అక్కడే ఉంటారా? నాకు రావాలనే ఉంది, కానీ దాన్ని రమ్మంటే రానంటుంది. చిట్టి నచ్చ చెప్తున్నాడు. అదంత తేలిగ్గా ఎవరి మాట వినదు కానీ. అరే, నాకు లొకేషన్ షేర్ చేయి. నేనొచ్చి దాన్ని బ్రతిమలాడో బామాలో ఇంటికి తీసుకొస్తాను. నువ్వెందుకమ్మా రావడం? ఎలాగోలా నచ్చ చెప్పి... నచ్చ చెప్పడం కాదురా, నచ్చేలా చెప్పాలి. ఇప్పటికి సరదా చెప్పి పిలుచుకొచ్చినా మళ్ళీ బుర్రలో పురుగు తెలుస్తే మళ్ళీ వెళ్ళిపోతానంటుంది. మీరు వెళ్ళారని మళ్ళీ మళ్ళీ నేను బాధపడుతూ ఉండలేనురా. లొకేషన్ పంపిస్తే నేనొచ్చి దానికి క్లారిటీ ఇచ్చి తీసుకొస్తాను. అలాగే నేను చిట్టితో కూడా మాట్లాడాలి. ముందు నువ్వు లొకేషన్ షేర్ చేయి. సరే అమ్మా. సెండ్ చేశానమ్మా. వచ్చింది. నేను వెంటనే బయలుదేరి వస్తాను. అమ్మేగా ఏమంటుంది? లొకేషన్ షేర్ చేయమంది, తనే వస్తానంది. చేసావా? అవును. ఎందుకురా చేసావు? కొంప ముంచావు కదరా.